నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. విశ్వక్సేన్ ఈ ఏడాదిలో మూడో సినిమాగా వచ్చిన సినిమానే మెకానిక్ రాకీ. సినిమా విధంగా చాలా బాగుంది. సెకండ్ పార్ట్ అయితే ఇంకా బాగుందని అయితే చెప్తా ఉన్నారు. సంగీత దర్శకుడు జిఎస్ జాన్ అయితే ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే విశ్వక్సేన్ని నటన అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సెకండ్ పార్ట్లో వచ్చిన ట్విస్ట్లు ఏదైతే కామెడీ ఉంటుందో అది చాలా బాగుంటుంది. రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాబట్టి చాలా బాగుంది. ఎడిటర్ కూడా అల్వార్ అలీ గారు అయితే బాగా చేశారు. నిర్మాత రామ్ తల్లూరి గారు కూడా చాలా బాగుందని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా సినిమాలో పాటలు చాలా ప్లస్ పాయింట్ అయితే ఉన్నాయి. ఈ ఏడాదిలో మనం చూసుకున్నట్లయితే గామి తర్వాత అయితే మరి వస్తూ ఉన్న చిత్రం అని కూడా మనకైతే తెలుసు. ఈ చిత్రంలో బలమైన ప్రచారం అయితే జరిగిన, అంటే ఈ ఏడాదిలో బలమైన ప్రచారం కానీ లేకుంటే ఈ మధ్యలో విడుదలైన సినిమాలలో బలంగా వస్తున్న సినిమా అని కూడా మనకైతే మెకానిక్ రాకీ అని కూడా చెప్పుకోవచ్చు. దీనిలో అసలు స్టోరీ ఏంటి, అసలు సినిమాకి సంబంధించిన స్టోరీ చూసినట్లయితే ఒక బీటెక్ సంబంధించిన వ్యక్తి మధ్యలో వాళ్ళ తండ్రి గారికి సంబంధించిన మెకానిక్ షాప్లో పనిచేయడము, అక్కడనే మెకానిక్ షాప్లో పనిచేస్తుంటే వాళ్ళ యొక్క ఎవరైతే మాజీ లవర్ ఉంటారో తను రావడము, డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడము, ఈ సన్నివేశాలన్నీ కూడా కొంత క్యూరియాసిటీ అయితే కనబడతాయి. నిజ జీవితంలో ఏదైతే మెకానిక్ సంబంధించిన వాళ్ళకైతే నిజ జీవితంలో అంటే ఇది మా లైఫ్ స్టోరీ అనే విధంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దీంట్లో మీనాక్షి చౌదరి చాలా బాగా నటించారు. తన యొక్క ఏదైతే గతంలో కూడా చూస్తాము, తన ముద్దుగుమ్మ అని కూడా చాలామంది అయితే పిలుస్తూ ఉంటారు. ఆ ముద్దుగుమ్మ కూడా చాలా బాగుంటే చాలా బాగా నటించింది. వాళ్ళ యొక్క మధ్య ప్రేమాయణము చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రతి సినిమాలో ఒక మలుపు ఉన్నట్టు ఈ సినిమాలో కూడా ట్విస్టులు చాలా ఉంటాయి, మలుపులు బాగుంటాయి. సెకండ్ పార్ట్లో అయితే ఈ మలుపులు ట్విస్టులతోనైతే చాలా బాగుందని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా మెకానిక్ రాకీ అసలు స్టోరీ మనం చూసినట్లయితే మొత్తం వాళ్ళ ఒక తండ్రి కొడుకుల బాండింగు, మరి ఒక ప్రేమాయణం అంటే ఒక ఎక్స్ లవ్ మళ్ళీ కనపరిచినప్పుడు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఇంకొక అమ్మాయి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విధంగా అయితే మనకైతే కనబడతా ఉంది. అంటే మొత్తానికి ట్రయాంగిల్ లెక్క కూడా మనకైతే కనిపిస్తూ ఉంది సినిమాలో. కొంత ట్రయాంగిల్ అంటే మాజీ లవర్ వచ్చి తనను కలిసినప్పుడు వాళ్ళిద్దరూ అంటే విభేదాలు రావడము, ఆమె కొంత ఉన్నత స్థాయిలో ఉండడము, ఆ తర్వాత ఈయన మెకానిక్లో పనిచేయడము, బీటెక్ చేసిన వ్యక్తి ఏంది మెకానిక్లో పనిచేస్తూ ఉన్నారని కూడా కొంత చిన్న చూపు చూడడం, ఈ సినిమాలన్నీ మనకైతే కనబడతా ఉన్నాయి. చాలామందికి మెకానిక్ సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజ జీవితంలో వాళ్ళ లైఫ్ స్టోరీ లెక్కనైతే మనకైతే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ లవ్ స్టోరీ సంబంధించిన అంటే ప్రియా అనే ఒక అమ్మాయి కొత్తగా వస్తుంది, దానికి సంబంధించి ప్రియా రాకీ మధ్యలో బాండింగ్ అయితే ఏ విధంగా ఉంటుంది, అసలు ప్రేమాయణం వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమాయణం ఏ విధంగా ఉంటుందని కూడా ఈ సినిమా అయితే మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సినిమాలో అనేక ఆసక్తి కలిగించే మనకైతే వాణిజ్య హగ్గులు అయితే మనకైతే కనబడతా ఉంటాయి. అంటే స్టోరీలో అంటే కొత్తగా రావాలని కూడా వాళ్ళైతే ఏదైతే వర్క్షాప్లో ఇవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొత్తగా చూపించినట్టు కూడా మనకైతే కనబడుతుంది. నేటి తరం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా అంశం అయితే ఇందులో ఉంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. చాలా వరకు అయితే సీరియస్ అంశాలు కూడా మనకైతే ఇందులో కనబడతాయి. అదేవిధంగా చాలా ఏదైతే మార్కెటింగ్ సంబంధించి కానీ లేకుంటే ఈ ఏదైతే మెకానిక్ సంబంధించిన ఫీల్డ్ లైఫ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఏదైతే ఆయిల్ కానీ వాళ్ళు చేస్తున్న పనులప్పుడు వాళ్ళ బట్టలు కానీ ఏ విధంగా ఉంటుందని మనకైతే నిజ జీవితం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనకైతే ఇందులో చూపించడం అయితే కనబడింది. కాకుంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సెకండ్ హాఫ్ అయితే పుంజుకొని చాలా బాగుందని కూడా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. అతిపెద్ద దీనిలో ప్రభావితం చూపలేదంటే మనకి కామెడీ ప్లస్ పాయింట్ ప్రతి సినిమాలో అని అనుకుంటాం. కాకుండా ఇందులో కామెడీ లేకపోవడము, కొంత ఏదైతే పెద్ద ప్రభావితం అయితే కామెడీ అయితే చూపలేదని కూడా చెప్తా ఉన్నారు. కాకుంటే విశ్వక్సేన్ ఏదైతే ఓల్డ్ గెటప్ ఏవైతే ఉంటాయో వాటికి కొంత కాస్త కామెడీ సీన్లు చేయడానికైతే తీసుకొచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే సెకండ్ పార్ట్లో అయితే చాలా మలుపులు అయితే కనబడతా ఉన్నాయి. మరి తర్వాత ఈ ప్రేక్షకులకు ఏ విధంగా మధ్యతరగతి ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు ఆల్మోస్ట్ ఈ మధ్యతరగతి లైఫ్ స్టోరీలు అయితే ఈ మధ్యలో చాలా వస్తూ ఉన్నాయి. దాంట్లో మధ్యతరగతి వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తూ ఉంటారు అంటే మెకానిక్ సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు పని చేసిన తర్వాత డబ్బులు రేపిస్తాం ఆపిస్తామని చెప్పడము, డబ్బులు ఇవ్వకపోవడము, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కొంత
అంటే ఈ మధ్య తరగతిలో అంటే వాళ్ళు డైలీ చేసుకునే సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్క లైఫ్ స్టోరీలో అయితే అంటే ఈ లైఫ్ స్టోరీ నాది అన్నట్టుగా మెకానిక్ సంబంధించిన వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే నీలమయ్యే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా ఉంది సినిమా. మెకానిక్ సంబంధించిన వాళ్ళకైతే ఈ సినిమా అయితే కనెక్ట్ అవుతూ ఉంటుంది. విశ్వక్సేన్ ఇప్పటి వరకు చేసిన పాత్రలలో ఇప్పుడు అలాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. వాటికి సింక్ కాకుండా ఇప్పుడు కొత్తగా తన నటన మరి ఇంకొక మెట్టు ఎక్కిందని కూడా చెప్పుకోవచ్చు. తన కథానాయకురాలు అయిన మీనాక్షి చౌదరి కూడా అంతే విధంగా మీనాక్షి చౌదరి కానీ శ్రద్ధ శ్రీనాథ్ కానీ వీళ్ళు బలమైన పాత్రలు ఉండడము, ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు ముద్దుగుమ్మలు ఉండడము ఈ సినిమాకి కొంత ప్లస్ అయినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. సాంకేతిక సినిమా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. జేమ్స్ బియోస్ తన మ్యూజిక్ అయితే చాలా బాగా అందించినట్టు కూడా మనకైతే దీనిలో కనబడతా ఉంది. ఇంకా దర్శకుడు రవితేజ ముల్లపూడి అయితే కథను ఎంచుకునేటప్పుడు ఆయన తూచి ఎంచుకుంటాడు. తను చేసిన కథలలో కూడా చాలా హిట్ అయిన సినిమాలు అయితే ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇది కూడా చాలా హిట్ అయిపోయే సినిమా అని కూడా చెప్తా ఉన్నారు. సినిమాకి ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఒకసారి చూసినట్టయితే సినిమాకి కథలో మలుపులు ట్విస్టులు అయితే చాలా ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశ్వక్సేన్ నటన చాలా ప్లస్ పాయింట్ అని కూడా ఓల్డ్ సిటీ ఎట్లా ఉండాలంటే బరాబర్ చేస్తాం, బరాబరి అనే మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలలో అవి తెలంగాణ కొంత స్లాంగ్ తీసుకొని రావడం, తెలంగాణ ఏదైతే వాతావరణం ఏదైతే ఉంటుందో ఓల్డ్ సిటీకి సంబంధించిన ఆ లుక్ ఏదైతే ఉంటుందో ఆ లుక్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తుందా మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో సెకండ్ పార్ట్ అయితే పిచ్చెక్కిచ్చాననే చెప్తా ఉన్నారు. సెకండ్ పార్ట్లో విశ్వక్సేన్ తన యొక్క అంటే ఫస్ట్ హాఫ్ ఏమందంటే తన యొక్క లైఫ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేది తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అసలు ఆయన లైఫ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది అనేది కూడా సినిమాలో ఉంటుంది. కాబట్టి ఆ ఎండ్ అయ్యే స్థానంలో అయితే దాదాపుగా విశ్వక్సేన్ అయితే చించి పడేసిందనే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక మనం మాట్లాడుకుంటే సంగీతం అసలు మ్యూజిక్ అసలు మామూలుగా లేదు. ఏదైతే సినిమాలో ఉందో ఈ సినిమాలో అసలు మ్యూజిక్ మస్తు ఉందని కూడా ప్రేక్షకులు అంటే ఆ స్క్రీన్కి అంటే అక్కడ పాత్రలకు తగ్గట్టు అక్కడ సన్నివేశానికి తగ్గట్టు సాంగ్స్ కూడా వచ్చాయి. ఒక 2 సాంగ్స్ అంతా ప్రభావితం చేయనప్పుడు కానీ ఇంకా మిగతా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా దానికి మైనస్ అసలు సినిమాకి మైనస్లు ఒకసారి చూసుకున్నట్లయితే నెమ్మదిగా అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా నెమ్మదిగా ఉంది. ఇంకా కామెడీని వాళ్ళు ఇంప్రూవ్ చేయొచ్చు, అంటే ఇంకా చాలా కామెడీ సీన్లు పెట్టవచ్చు. అంటే తెలంగాణలో కానీ ఇక్కడ ఓల్డ్ సిటీలో అంటేనే మనకి కొంత కామెడీ వర్షన్ కూడా కొంతవరకు అయితే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా పెట్టే స్థానాలు ఇంకా ఉంటాయని కూడా కొంత సినిమా సంబంధించిన వర్గీకరణ వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెకానిక్ రాకీ చేయాల్సిన రిపేరింగ్ అసలు తను బీటెక్ అయిపోయింది కదా, తను అయిపోయిందని అంటే బీటెక్ మధ్యలో వదిలేస్తాడన్నమాట. బీటెక్ మధ్యలో వదిలేసి మెకానిక్ వచ్చాడు కాబట్టి ఈ మెకానిక్ వచ్చిన సన్నివేశాలలో తను వెహికల్ రిపేర్ చేస్తున్న సమయంలో తను తీసుకొచ్చిన ప్రతి వెహికల్ని తనైతే రిపేర్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ ప్రతి వెహికల్ని ఏదైతే రిపేర్ చేసే ప్రక్రియలు ఏదైతే ఉంటుందో తను అక్కడ వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ మెప్పు పొందే వ్యక్తిగా వాళ్ళ తండ్రికి ఒక తగ్గ కొడుకు లెక్క అయితే అలా తండ్రి ఎన్నో ఆశలతోనైతే ఆ మెకానిక్ షెడ్ అయితే పెట్టుకుంటాడు. ఆ మెకానిక్ షెడ్లో అయితే మరి కొడుకు కూడా అంతే తగ్గట్టుగా పని చేయడం, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మెప్పు పొందే విధంగా అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తానికైతే సూపర్ హిట్ అవుతుందని కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇది చాలా వరకు అయితే ఇప్పటికే రేటింగ్ కూడా మనకైతే వస్తూ ఉంది. దాదాపుగా 3.8 దాకా అయితే రేటింగ్ అయితే వస్తూ ఉంది సినిమాకి. అత్యంత ఈ మధ్యలో వచ్చిన సినిమాలలో విశ్వక్సేన్కి అయితే ఒక భారీ హిట్ పడనున్నట్టుగా తెలుస్తూ ఉంది.